వేసవిలో చేపట్టవలసిన ముఖ్యమైన వ్యవసాయ పనులు. అందులో వచ్చేసరికి పంటల అవశేషాలను భూమిలో కలియదునుకోవడం. ఇలా చేయడం వల్ల ఎగ్జాంపుల్ మనం పత్తి పంటల్లో పత్తి హార్వెస్టింగ్ అయిన తర్వాత పత్తి కట్టెలను భూమి లోపల కలియదునుకోవడం వల్ల గులాబీ రంగుల పురుగులను మనం నివారించుకోవచ్చు రాబోయే పంటల్లో. అదేవిధంగా రెండవది మట్టి నమూనా సేకరణ చేసి పరీక్ష చేయించుకోవడం మంచిది. ఇలా మనము పరీక్ష చేయించుకోవడం వల్ల భూమిలో పోషక లోపాలు గుర్తించుకోవచ్చు. దానికి అనుగుణంగా రాబోయే పంట కాలంలో పోషక లోపాలు రాకుండా నివారించుకోవచ్చు మనము. వేసవిలో లోతు దున్నుకోవడం ఇంకొకటి. వేసవి కాలంలో మనము పంట హార్వెస్టింగ్ అయిన తర్వాత భూమి లోతు దున్నుకోవడం వల్ల లోపల ఉన్న కోశక దశలో ఉన్నటువంటి పురుగు బయటికి రావడం జరుగుతుంది. అలా ఎండ తీవ్రతం వల్ల ఆ పురుగు అనేది చనిపోవడం జరుగుతుంది. అలా మనము వేసవిలో లోతు దున్నడం వల్ల రాబోయే పంట కాలంలో పురుగులు తెగులు నివారించుకోవచ్చు మనము. ఇంకొకటి సేంద్రియ ఎరువులు వాడడం. ఇలా మనము పంట అయిన తర్వాత లేదంటే పంట వేసేకి ముందు సేంద్రియ ఎరువులు భూమిలో వేయడం వల్ల పోషకాలు మనకు భూమికి అందుతుంది. దానివల్ల మనం రాబోయే పంటకు పోషకాలు అందిస్తుంది. మంచి పంట అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ప్రధాన పంటకు ముందు పచ్చి రొట్టె ఎరువులను పంటగా మనము వేసుకోవాలి. అలా పంట కాలానికి ముందు ఈ పచ్చి రొట్టె ఎరువులు పంట వేసి అవి భూమి లోపల కలియదునుకోవడం వల్ల భూమిలో నత్రజని అందుతుంది. దానివల్ల మొక్కలకు రాబోయే పంట కాలంలో మొక్కలకు మంచి నత్రజని అందుతుంది. దానివల్ల పంట అనేది గ్రోత్ అవుతుంది మంచిగా. అదేవిధంగా ఇంకొకటి ప్రధానమైన పంటకి ముందు నాణ్యమైన విత్తనంని సేకరించాలి. ఇలా నాణ్యమైన విత్తనం మనం వాడుకున్నట్లయితే రాబోయే పంట కాలంలో మనం అధిక దిగుబడిని పొందవచ్చు.